సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలతము భంగిన్ అన్నట్లు ఒక్కసారి డబ్బు ఎలా వస్తుంది అనేది ఒక్కోసారి ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి ఓ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 13 లక్షల కోట్లు ఒక్కసారిగా వచ్చి అకౌంట్లో పడ్డాయి. బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉంటేనే కాళ్ళు నేల మీద ఉండవు. అదే 13 లక్షల కోట్లు అకౌంట్లో ఉంటే ఎలా ఉంటుంది? గాల్లో తేలినట్లే ఉంటుంది కదా. అయితే అంత డబ్బు అకౌంట్లో పడ్డాక ఆ డబ్బును ఏం చేశారు? అసలు ఎక్కడ జరిగింది? ఎవరికి ఆ అదృష్టం వరించింది? అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని డంకౌర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల దీపక్ తన బ్యాంక్ ఖాతాలో అనుకోకుండా 13 లక్షల కోట్లకు పైగా జమ అయినట్లు మెసేజ్ రావడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఈ ఖాతా 2 నెలల క్రితం మరణించిన అతని తల్లి గాయత్రీదేవి పేరుపై ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంక్ సేవింగ్స్ ఖాతా. అయితే ఈ సంఘటన స్థానికంగా పెద్ద సంచలనమే సృష్టించింది. 2025 ఆగస్టు 3 ఆదివారం రాత్రి దీపక్ తన ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానిలో అతని కోటక్ మహేంద్ర బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో దాదాపు 13 లక్షల కోట్లు జమ అయినట్లు చూపించింది. అంటే ఈ మొత్తం 37 అంకెలతో కూడిన ఒక అసాధారణ సంఖ్య. ఈ ఖాతా దీపక్ తల్లి గాయత్రీదేవి పేరుపై ఉంది. ఆమె 2 నెలల క్రితమే మరణించింది. దీపక్ ఈ ఖాతాను చిన్న ఆన్లైన్ చెల్లింపుల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడు. ఆ నోటిఫికేషన్ చూసిన దీపక్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అకౌంట్లో ఉన్న మొత్తంలో ఎన్ని సున్నాలు ఉన్నాయో లెక్కించడానికి కూడా తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద అమౌంట్ అనేది. ఇక తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే దీపక్ గ్రేటర్ నోయిడాలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాడు. అక్కడ బ్యాంక్ అధికారులు ఈ క్రెడిట్ను ధృవీకరించి ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేశారు. కోటక్ మహేంద్ర బ్యాంక్ అధికారిక ప్రకటనలో ఈ నివేదికలను ఖండించింది. అయితే ఇది ఎలాంటి గ్లిచ్ లేదా తప్పు కాదని, ఇంకా ఒక $50 జమ అయినట్లు ఉన్న నివేదికలు తప్పుడు సమాచారం అని పేర్కొంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం బ్యాంక్ అధికారులు ఈ మొత్తం నావీ యూపీఐ యాప్లో ఒక గ్లిచ్ కారణంగా అలా వచ్చిందని, దీపక్ ఖాతాలో ఇప్పటికీ 0 బ్యాలెన్స్ మాత్రమే ఉందని ప్రకటించారు. అయితే బ్యాంక్ ఈ మొత్తం ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై ఎలాంటి వివరణ మాత్రం ఇవ్వలేదు. ఖాతాను ఫ్రీజ్ చేసిన తర్వాత ఆదాయ పన్ను విభాగానికి కూడా సమాచారం అందించింది. ఈ అసాధారణ క్రెడిట్ గురించి తెలిసిన వెంటనే గ్రేటర్ నోయిడా పోలీసులు ఆదాయ పన్ను విభాగం దర్యాప్తు ప్రారంభించాయి. ఈ మొత్తం ఒక సాంకేతిక లోపం, డేటా ఎంట్రీ తప్పిదమంటూనే మరోవైపు మనీ లాండరింగ్కు సంబంధించిన కుట్ర కూడా కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లాలో 2024లో ఒక వ్యక్తి ఖాతాలో కూడా 9,900 కోట్లు జమ అయిన సంఘటన కూడా సాంకేతిక లోపం కారణంగా జరిగినట్లు బ్యాంకు వెల్లడించుకొచ్చింది. అయితే ఏమైతేనేం ఒక్క రోజులో దీపక్ అపర కుబేరుడయ్యాడని సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రోల్స్ మొదలయ్యాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.